నిత్యానంద స్వామి పరార్ దేశం లేడు. రేపు ఈ బండి సాయి భగీరథ్ కూడా ఏదో ఒక ద్వీపానికి పోయి నిత్యానంద స్వామి దాకా ఈయన ఒక స్వామి అయినా నేను ఆశ్చర్యపోను. నిజంగానే పోలీసులు తలుచుకుంటే ఒక 2 గంటలు సరిపోతుంది ఆ పిల్లలు రావడానికి. 2 hours అంతే. ఈ దేశం లేనే ఉండాలి, ఎక్కడ ఉండదు. జస్ట్ 2 hours. వాళ్ళకి ఇంటెన్షన్ లేదు. దేశమంతా ఎల్ఓసీలు రాత్రికి రాత్రి పడ ఎల్ఓసీలు ఇష్యూ చేస్తారండి. ఈ అబ్బాయికి ఒకవేళ శిక్ష పడితే ఎన్నేళ్ళు శిక్ష పడవచ్చు ఈ విషయంలో? 20 సంవత్సరాలు, 10 నుంచి 20 సంవత్సరాలు. లైఫ్ కొలాప్స్. ఈ లైఫ్ కొలాప్స్ కాలేదా మరి? కొలాప్స్. ఇందులో నుంచి బయట పడేసుకో. బండి సంజయ్ కూడా పోతాడు. ఆయన కూడా శిక్ష. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కండిషన్ ఎట్లా ఉందనుకుంటున్నారు? లా లేదు, ఆర్డర్ లేదు. అదేం సార్ ఒక్క ముక్కలో తెలిసి అది కీచకుడు కామాంధుడా? ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి అరే మనం వలలు వేసుకుందామంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని దోస్తులందరూ కలిసి షరతు కట్టుకొని, ఇవన్నీ నా సొంత కవితం కాదు బుచ్చన్న గారు, తల్లితో మాట్లాడినప్పుడు తల్లి చెప్పింది. తెలిసి కూడా టాలరేట్ చేసిండు బండి సంజయ్, అందుకొరకే అతను నేరస్తుడు అంటున్నాను. అతను A2 ఇందులో. A2 ఎస్. దీనికి ఆధారాలు ఏమున్నాయి? సైబరాబాద్లో పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ సినిమాలు జరిగినట్టు జరుగుతుందా? బరాబర్ అదే జరుగుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నీకెందుకు అంత కోపం? అందుకొరకే నేను అంటున్నా. బండి సంజయ్ ఏమో RPF, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్, రేవంత్ రెడ్డి ఏమో BSF, బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రజలు ధనమాన ప్రాణాలను గాలికి వదిలేయాల్సిందేనా? ఈ కేసును లేదా ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది? విపక్షంగా బీఆర్ఎస్ ఒక కార్యాచరణ తీసుకున్నది. నిజంగానే బీఆర్ఎస్ ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్లాలని భావిస్తున్నది? ఈ కేసు విషయంలో వారి దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? వీటి గురించే మాట్లాడదు. మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు RS ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కండిషన్ ఎట్లా ఉందనుకుంటున్నారు? లా లేదు, ఆర్డర్ లేదు. అదేం సార్ ఒక్క ముక్కలో తెలిసి? అంతే కదా, లా లేదు, ఆర్డర్ లేదు. ముఖ్యమంత్రి పీఠంలో, హోంమంత్రి పీఠంలో ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనన్ని ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తి, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో, హోంమంత్రి పీఠంలో కూర్చున్నారు. ఇంకా లా ఎక్కడ ఉంటుంది, ఆర్డర్ ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్ కుమార్ అని కేసే తీసుకుందాం. అవును, అందులో ఇమీడియట్గా యాక్షన్కు ఆయన ఆదేశాలు ఇచ్చింది కదా. ఇమీడియట్గానా 3 రోజుల తర్వాత 72 గంటల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బాధితురాలి కోసం రాత్రింబవళ్ళు పోరాటం చేసి మొత్తం మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను వీటన్నిటిని ముట్టడిస్తే అప్పుడు నిద్రలేచిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఆ టీనేజ్ పిల్లలను, డిగ్రీ స్థాయి వరకు ఉన్న పిల్లలను మీరు 10 లక్షల మందిని చదివించారు. 10 లక్షల మందిని కదా. ఒక పేరెంట్గా, ఒక టీచర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా. ఈ అబ్బాయి కేసును మీరు ఎట్లా? పెంపక లోపం. ఇత్తనం ఒకటైతే మొక్క ఇంకోటి కాదు బుచ్చన్న గారు. మామిడి ఇత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, కానుగ ఇత్తనం వేస్తే కానుగ చెట్టే వస్తుంది, యాప ఇత్తనం వేస్తే యాప చెట్టే వస్తుంది, చింత ఇత్తనం వేస్తే చింత చెట్టే వస్తుంది. తండ్రి ఒకలాగా కొడుకు ఒకలాగా ఉండరు. పెంపక లోపం 100%. నేను మీరు గురుకుల పాఠశాలలో మీరు ఆనాడు V6 ఛానల్ ఉన్నారు, గొప్ప ఇంటర్వ్యూలు చేసిండ్రు. అసలు ఇప్పటికి కూడా ఆ వ్యూస్ నడుస్తూనే ఉంటాయి. బుచ్చన్న అంటే ఈజ్ అ బ్రాండ్. బుచ్చన్న చేసిన ఇంటర్వ్యూ, మన ఇద్దరం కలిసి కార్లలో పోయిన ప్రయాణము, దాని తర్వాత ఇబ్రాహీంపట్నం. మీకు ఎక్కడైనా అనిపించిందా మేము పిల్లలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నట్టుగా? అంటే నేను పిల్లలు అంటే నాకుండే 2 పిల్లలే కాదండి, ఈ మొత్తం గురుకుల పాఠశాలలో ఉండే మా బిడ్డలను మేము ఎప్పుడన్నా వాళ్ళకు ఒక చెడు మాట నేర్పించడం కానీ, అమ్మాయిలను వేధించడం కానీ, లేకపోతే అసభ్యంగా ప్రవర్తించడం కానీ, తాగడం కానీ, గంజాయి తాగడం కానీ ఎప్పుడైనా నేర్పించడం విన్నారా మీరు? ఇంపాసిబుల్. మా సంస్కృతిలో లేదండి. మేమంత గొప్పగా పిల్లలను పెంచుతుంటే కన్ను గుట్టిన RSS నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, తర్వాత SC రిజర్వేషన్ పరిరక్షణ కమిటీ నాయకులు, వీళ్ళందరూ గవర్నర్ దగ్గరకు ESL నరసింహన్ గారికి నా మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఈ పిల్లలను మత మార్పిడి చేస్తున్నారని. ఇది పరిస్థితి. అంటే మీరు అడిగారు, గురుకుల పాఠశాల గురించి అడిగారు కాబట్టి చెప్పినా. పిల్లల పెంపక లోపం. బండి సంజయ్ గారి కొడుకు ఈరోజు
ఈరోజు ఈ విధంగా సైకోలాగా మారి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఒక కామాంధుడిలాగా కీచకుడిలాగా మారిందంటే ఇది కేవలం పెంపక లోపం. అది కీచకుడు కామాంధుడా? అంటే అంతకన్నా ఘోరమైన పనులు. ఒక మైనర్ బాలికను స్నాప్చాట్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పింగు చేసి అరే ఈ పోరిని మనం వలలు వేసుకుందామంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని దోస్తులందరూ కలిసి షరతు కట్టుకొని, ఇవన్నీ నా సొంత కవితం కాదు బుచ్చన్న గారు, తల్లితో మాట్లాడినప్పుడు తల్లి చెప్పింది నాకు. సో షరతు పెట్టుకొని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకొని దాని తర్వాత స్నాప్చాట్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా ఆ అమ్మాయితో ఎమోషనల్గా మాట్లాడుతూ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను చెప్పడం, ఇదంతా కూడా సైకోలు చాలా కేర్ఫుల్గా మైనర్ బాలికలను, అమాయకులైన అమ్మాయిలను ఉచ్చులోకి దించే ఒక గొప్ప అద్భుతమైన ప్రణాళిక. ఎస్, అది పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను నేను. పెడోఫైల్స్ అందరూ కూడా ఇదే పని చేస్తారు. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో, మీకు తెలుసు జెఫ్రీ ఎప్స్టీన్ వేలాది మంది మహిళలను నాశనం చేసిండు. ఎంతోమంది, ప్రిన్స్ ఆండ్రూ, దేశాలే షేక్ అయిపోతున్నాయి. సో మన తెలంగాణలో ఈ ఎప్స్టీన్ లాగా తయారైన అంత సీరియస్ ఉందా? అంత సీరియస్ అండి. మీరు ఆ తల్లి ఇచ్చిన ఎవిడెన్స్, ఆమె ఎఫ్ఐఆర్ కాపీలో ఇచ్చిన అంశాలు చూస్తే గజగజ చెమటలు పడతారు. అసలు ఈ కేసు గురించి మొత్తం చెప్పండి. అసలు ఏమిటి ఈ కేసు? ఏమున్నది, ఒక సంవత్సరం క్రితం బండి సాయి భగీరథ్ అనే ఈ అబ్బాయి, ఇతనికి ఆల్రెడీ నేర చరిత్ర ఉన్నది. 2023లో ఇక్కడ మహీంద్రా యూనివర్సిటీలో దుండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయితో చాట్ చేసిండు అన్న ఒక నెపం మీద ఒక పిల్లగాన్ని ఘోరంగా కొడతారు యూనివర్సిటీలో. తర్వాత వాడిని రూమ్లో పోయి కూడా కొడతారు, డార్మిటరీలో బాగా కొడతారు అందరు. తర్వాత తాగుడు, పాటలు, గీటలు, అంతా గందరగోళం. సో యూనివర్సిటీలో వాడు నాకు దెబ్బలు తగిలినాయని చెప్పేసి వాడు పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది. 2 కేసులు అవుతాయి, ఒకటి ర్యాగింగ్ యాక్ట్ కింద అవుతుంది, ఇంకోటి ఏమో అసాల్ట్ కింద అవుతుంది. అంత నేర చరిత్ర ఉన్నవాడు. ఆనాడు తండ్రి వెనకేసుకొచ్చాడు. ఏమన్నాడు, అరే క్యాంపస్లో పిల్లలందరూ మామూలుగా కొట్టుకుంటారు, ఇది పెద్ద ఇష్యూనా, పొరగాళ్ళు కొట్టుకుంటారు, ఏమున్నది, ఎంతమంది కొట్టుకోలేదు, మనం కొట్టుకోలేదు క్యాంపస్లలో. సైద్ధాంతిక సమస్యల మీద కొట్టుకుంటే అది వేరే సంగతి. కానీ అమ్మాయిల విషయంలో ఒకరిని విపరీతంగా కొట్టడం, అది కూడా 21వ శతాబ్దంలో సోషల్ మీడియా విపరీతంగా ఉండి ప్రతి సెల్ ఫోను కెమెరాగా మారిన ఈ రోజుల లోపల అంత ఘోరంగా కొట్టుకుంటే ఆనాడు ఎంపీగా ఉండే బండి సంజయ్ గారు ఏమన్నారు, పిల్లలు కొట్టుకుంటారండి, పెద్ద ఇష్యూనా అన్నాడు. అర్థమైంది మీకు? సో ఆనాడు వెనకేసుకొచ్చిండు. సో అది తీరా మా నాయనే ఉన్నాడు కదా, ఇంకేంది, నేను ఆ రోజు జైలుకు పోలే కదా అని చెప్పే ధైర్యంతో ఇతను దోస్తులతో షరతు కట్టుకొని స్లోగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా అమ్మాయిలను మేము ఒక కులమే, మనం అందరం కూడా అద్భుతమైన లైఫ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి రకరకాల మాటలు చెప్పి ఈ అమ్మాయికి దగ్గరైండు. ఇక ఎమోషనల్గా వీడియోలు పెట్టడం, ఎమోషనల్గా మెసేజ్లు పెట్టడం. ఇందాక మీరు ఏదో పదం అన్నారు సార్, అది భావోద్వేగానికి గురి చేసి లోబరుచుకోవడం అన్నారు కదా. చాలామంది అమ్మాయిలకు ఈ ప్రమాదం ఉన్నది. అంటే వాళ్ళ లక్షణాలు ఏమిటి, వాళ్ళని గుర్తించడం ఈ పిల్లగాని లోపల ఏమున్నాయి? ఈ పిల్లగాని లోపల ఏమున్నాయంటే, ఇతను ఆయన పెట్టే మెసేజ్లో నేను చాలా జెన్యూన్గా నేను లవ్ చేస్తున్నట్టుగా ఉంటాను. తర్వాత ఏదన్నా ఎక్స్ట్రా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించు బంగారం అనే విధంగా మాట్లాడడం ఉంటుంది. తర్వాత నేనే తప్పు చేశాను, చావాలనిపిస్తుంది అంటారు. నేనే తప్పు చేశాను, చావాలనిపిస్తుంది, నేను చెడ్డవాన్ని, నాకెందుకో నా మీద నాకే అసహ్యం వేస్తున్నది, నేను చనిపోవాలనుకుంటున్నా, ఇప్పుడు ఎవరు లేకపోతే చనిపోతా, కానీ ఒక్కదాని కోసం బతుకుతున్నా అంటాడు. అబ్బా, ఎస్, నీ ప్రేమనే నన్ను బతికిస్తుంది అంటాడు. నువ్వు నవ్వే నన్ను బతికిస్తుంది అంటాడు. అదొక్కటే నన్ను బతికిస్తుంది, లేకపోతే చావాలనిపిస్తుంది అంటాడు. ఎందుకో ఈరోజు నాకు స్టార్టింగ్లో ఎందుకో ఈరోజు నన్ను చావాలనిపిస్తుంది. సో అదేవిధంగా నాకు ఈ దేహం ఎందుకు అని చెప్పి చేతి కోసుకోవడం, ఆ చేతి ఫోటోలు పెట్టడం. సైకోలు అందరూ కూడా ఈ విధంగా చేస్తారు. నేను ఈరోజు తెలంగాణలో ఉండే, దేశంలో ఉండే బిడ్డలందరికీ కూడా నేనే చెప్తున్నా, ఈ పేడోఫైల్స్, సైకోలు అమాయకమైన అబ్బాయిలను ఈ విధంగా వాళ్ళు ఉచ్చులోకి దించుతారు, ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు. పిల్లలు కూడా ఆ ఏజ్లో హార్మోన్స్ బాడీ మీద పనిచేస్తుంటాయి, ప్రేమను కోరుకుంటారు. తల్లిదండ్రులు వేరే పనుల్లో చాలా బిజీగా ఉంటే, రాజకీయాల్లో కానీ, బిజినెస్లో కానీ, ఉద్యోగాల్లో ఉండి పిల్లలతో ఎక్కువగా సమయం స్పెండ్ చేయలేకపోతే పిల్లలు స్నేహితులతో
న్యాచురల్గా స్పెండ్ చేస్తాం. స్పెండ్ చేసేటప్పుడు అందరు స్నేహితులు ఒకటేలా ఉండరు. అందుకొరకు రకరకాల స్నేహితులకు ఉండే మంచి లక్షణాలు అవలక్షణాలు అన్నీ కూడా ఈ పిల్లలకు వచ్చేస్తాయి. సో స్లోగా అందులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం, మీ దగ్గర మీ ఫ్రెండ్స్ నెట్వర్క్ ఎట్లున్నది, మీ ఫ్రెండ్స్కి ఎలాంటి బంగారం ఉన్నది, మీ ఫ్రెండ్స్ వజ్రాలు ఉన్న గాజులు వేసుకుంటారా, మీ ఫ్రెండ్స్ మంచి మంచి కార్లలో తిరుగుతారా, మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఫామ్ హౌస్లకు పోతారా, మీ ఫ్రెండ్స్ ఏమన్నా దేవాలయాలకు గుళ్ళగొప్పలకు పిక్నిక్లకు పోతారా, మీ ఫ్రెండ్స్ ఎట్లా డ్రెస్సులు కొనుక్కుంటారు, మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూపి నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇదంతా కూడా ఒక మాయా ప్రపంచం. ఓకే, మైనర్ బాలికలు దీనికి తొందరగా అట్రాక్ట్ అవుతారు. అందుకొరకే చాలా దేశాలు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ను, మొబైల్ ఫోన్ను, సోషల్ మీడియాను రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి, బ్యాన్ చేసినాయి. ఆస్ట్రేలియా 14 సంవత్సరాల వరకు ఎవరు కూడా సోషల్ మీడియా ముట్టుకోవద్దు అని చెప్తుంది. ఐర్లాండ్ 13 సంవత్సరాల వరకు సెల్ ఫోన్ ముట్టుకోవద్దు అని చెప్తుంది. ఈ పరిస్థితి లోపల దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ విధంగా ఎమోషనల్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా, స్నాప్చాట్ ద్వారా పెట్టి రకరకాల వీడియోలు, ఏడుస్తున్నట్టుగా వీడియోలు పెట్టి, గాయం చేసుకున్న రక్తం వీడియోలు పెట్టి, నేను చనిపోతున్నానని వీడియోలు పెట్టి, కానీ చావాలనిపించడం లేదని వీడియోలు పెట్టి, నీ నవ్వే గుర్తుకొస్తుంది, మనం తిరిగిన క్షణాలే గుర్తుకొస్తున్నాయని చెప్పి స్లోగా వాళ్ళని వచ్చి డ్రామా క్రియేట్ చేసి, డ్రామా, ఎమోషనల్ డ్రామా, మామూలు డ్రామా కాదు, ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేశారు. ఆ విధంగా చేశారు. సో ఆ విధంగా ఒక 6 months 1 year ఈ అమ్మాయితో తిరిగారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా పరిచయం ఆడిన, తల్లిదండ్రులు కూడా పరిచయం, వాళ్ళు కూడా పాపం నమ్మారు. ఒక హోంశాఖ సహాయ మంత్రి పెద్దవాళ్ళు, సేమ్ కులం, సో మనంతా ఒకటే కదా అన్న విధంగా వాళ్ళు నమ్మిండ్రు. ఏ తల్లి అయినా కానీ తల్లితో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, సార్ ఇంత చేసినా కూడా నా బిడ్డను నేను జాగ్రత్తగా ఉండమని చెప్పేదాన్ని, కొన్నిసార్లు నా బిడ్డతో నేను కూడా వెళ్ళేదాన్ని కూడా ఆమె చెప్పారు. సో ఆయన కూడా ఒక్కొక్కసారి అన్ని చోటకు పోలేరు కదా. కొంతమంది అమ్మాయిలు అంటారు, మమ్మీ మేము మీరందరూ ఉంటే మేము ఎంజాయ్ చేయలేమని చెప్తే, చాలామంది పిల్లలు చెప్తారు అట్లా. సో దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్ వెన్ పేరెంట్స్ ఆర్ అరౌండ్. సో తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయలేరు కాబట్టి అమ్మ ఏదైనా సేఫ్గా ఎంజాయ్ చేశారంటే తల్లి అని చెప్తారు. అందరూ చెప్తారు తల్లిదండ్రులు, ఈమె కూడా చెప్పింది. కానీ అది స్లోగా సెక్సువల్ అడ్వాన్సెస్కు పోయింది. వీళ్ళు తాగే అలవాటు ఉండడం, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు కదా. ఎన్నాళ్ళుగా నడుస్తున్నది ఇలా దాదాపుగా సంవత్సరం పాటు నడిచి, తర్వాత అరుణాచలం టెంపుల్కి తీసుకుపోవడం, తర్వాత తిరుపతి టెంపుల్ తీసుకుపోవడం, తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి తీసుకుపోవడం, తర్వాత ఆ టెంపుల్స్ నుంచి స్లోగా ఫామ్ హౌస్లకు, తర్వాత ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఇది ఏదో యాదృచ్ఛికంగానో స్వచ్ఛమైన మనసుతో జరిగినట్టుగా అనిపించదు. సార్ ఒక మాట, ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుటుంబ సభ్యులు కుమారుడు కదా, ఒక నిఘా ఉండదా మరి పిల్లగాడు? ఎగ్జాక్ట్లీ విచ్చన్న గారు, మీకు వచ్చిన అనుమానం బీజేపీలకు రావట్లేదు, మీకు వచ్చిన అనుమానం పోలీసులకు రావట్లేదు. నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను కూడా అదే ప్రశ్న అడిగిన. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఐబీ డైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో, దేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్, కనిపించేది బయటికి, కానీ 5 మంది కూడిన చోట ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. మీకు తెలియదు వాళ్ళు ఎవరో. అలాంటి ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంతమంది అమ్మాయిలను నాశనం చేస్తుంటే, ఒక కుటుంబాన్ని ఎమోషనల్గా బ్లాక్ చేస్తుంటే, ఒక్కరోజన్న తండ్రి దృష్టికి తీసుకురారండి? తెలియదా లేకపోతే వదిలేసినట్ల? ఎగ్జాక్ట్లీ వదిలేసిండు అంటే తెలుసు ఆయనకు, తెలిసినందుకే. తెలియకుండా ఉంటుందానండి. ఒక్క నిమిషం, బండి సాయి భగీరథ్, బండి సంజయ్ వేరే ఇళ్ళల్లో ఉండరుగా. ఈయనకు పెళ్ళే కాలేదు, 25 సంవత్సరాల వయసున్న పిల్లగాడు 16 సంవత్సరాల వయసున్న అమ్మాయితోని చాటింగ్ చేస్తున్నాడు, వాళ్ళ ఇళ్ళకి పోతున్నాడు, కేకులు కట్ చేస్తున్నాడు, ఆ అమ్మాయితో కలిసి తిరుపతి పోతున్నాడు, అరుణాచలం పోతున్నాడు, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి పోతున్నాడు. తెలియదానండి? బరాబర్ తెలుస్తుంది. తెలిసి కూడా టాలరేట్ చేసిండు బండి సంజయ్. అందుకొరకే అతను నేరస్తుడు అంటున్నాను నేను. అతను A2 ఇందులో. A2? ఎస్. ఎందుకు కాదండి? ఎందుకు కాదు? తండ్రి A2 కాకపోతే ఏమవుతాడు చెప్పండి మీరు? ఒక కొడుకు 16 సంవత్సరాల మైనర్ బాలికతో హోంశాఖ సహాయ మంత్రి అయినప్పుడు, చట్టాన్ని అమలు చేయవలసిన మంత్రి, లక్షలాది మంది పోలీసులు ఎవరి కింద అయితే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మంత్రి, ఎన్నో నిఘా సంస్థలు ఆయన కింద ఉన్న మంత్రి, ఆయన కొడుకు ఈ 16 సంవత్సరాల మైనర్ బాలికలను లైంగికంగా వేధిస్తూ ఉంటే, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత. మీరు ఆరోపణ చేస్తున్నది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి? అబ్సల్యూట్లీ చెప్తున్నాను, ఆయన A2 అవుతాడు.
మీ V6లో ఒకప్పుడు పనిచేసిన సంగప్ప A3 అవుతాడు. సంగప్ప A3 అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు అవడు? ఆయన ఆ అమ్మాయిని తీసుకొచ్చి జరిగింది ఏదో జరిగింది, ఆ అమ్మాయి ఆమె తల్లిదండ్రులు వాళ్ళందరినీ బండి సంజయ్ ఇంటికి తీసుకొచ్చి రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేసిండు. నిజంగా సంగప్ప ఏం చేయనుండే? పోలీసులకు ఇన్ఫామ్ చేయనుండే. ఇది మైనర్ బాలిక కదా, ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన కేసు. అట్లా పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయనుండే కదా, షీ టీమ్కి ఇన్ఫామ్ చేయనుండే, భరోసా సెంటర్కి ఇన్ఫామ్ చేయనుండే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ ఆ మేడంకి ఇన్ఫామ్ చేయనుండే. డైరెక్ట్ చెప్పే ధైర్యం లేకపోతే ఈమెయిలో లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టనుండే, ఆకాశరామన్న ఉత్తరం రానుండే. బండి సంజయ్ సంగప్ప ఇద్దరు కలిసి ఈ కేసును అణిచివేసే ప్రయత్నం, రూపుమాపే కుట్ర చేసిండ్రు. మీరు ఎట్లా చెప్తున్నారు? లేకపోతే మే 8వ తారీఖు నాడు, ఏప్రిల్ 23వ తారీఖు నాడేమో సంగప్ప వీళ్ళని తీసుకొని ఇక్కడికి పోతాడు, జూబ్లీహిల్స్లో బండి సంజయ్ ఇంటికి పోతాడు. ఆ బండి సంజయ్ ఇంట్లో వాళ్ళని బెదిరిస్తారు, నా సంగతి మీకు తెలియదు, మీ బిడ్డ ఎవరెంతో తిరిగిందో నాకు తెలియదు, మా సంగతి మీకు తెలియదు, నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను పార్టీ పక్కకు పెడితే నా కోసం 8 మంది సూసైడ్ చేసుకున్నట్టు నా సంగతి నీకు తెలుసు కదా, నకరాలు చేయకుండా ఎవరినట్టు సెటిల్ చేసుకుందాం, గెట్ అవుట్, ఇక్కడ నుంచి దొబ్బేయండి అని చెప్పిండు బండి సంజయ్ అని నాకు తల్లి చెప్పిందండి. రైట్. సో ఆమెతో నేను మాట్లాడిపోయి ఆమె నాకు ఫోన్లో నేరుగా వెళ్ళి ఫోన్లో చెప్పింది. సో అలాంటి వ్యక్తి ఎందుకు నిధి తిరగాడండి? రెండవది, మరి మే 8వ తారీఖు నాడు ఇదే బండి సాయి భగీరథ్ పోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. ఈ అమ్మాయి నన్ను హనీ ట్రాప్ వేసిందని. తండ్రి తెలియకుండా చేస్తాడానండి? హోంశాఖ సహాయ మంత్రి తెలియకుండా చేస్తాడా? ఈయన ఓంగనే అట్లా ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది. తప్పుడు సెక్షన్లతో చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్లో ఎంత ఘోరం అంటే, మీరు ఆ సెక్షన్ 5 308 పెట్టిండ్రు, 308 BNS పెట్టిండ్రు, ఎక్స్టార్షన్ అంట. ఈ అమ్మాయి 5 కోట్లు డిమాండ్ చేసింది. ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబం అంతగా, వీళ్ళందరూ మమ్మల్ని చంపుతామని, ఎవరు అమ్మాయి వాళ్ళు వీళ్ళు చంపుతామని, ఏది బండి సంజయ్ కొడుకును ఆ పిల్లగాడు దునాయి చేస్తున్నాడు అందరినీ, మమ్మల్ని చంపుతామని యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకును చంపుతామని చెప్పి నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అని చెప్పి పెడితే పోలీసు వాళ్ళు అమాయకంగా 308 బుక్ చేసిండ్రు. అంటే దానికి 10 సంవత్సరాల జైలు శిక్ష. ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు బాధితురాలను జైలుకు పోతుంది. ఆ పరిస్థితి ఎంత ఘోరం అండి పోలీసులు. ఇదా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రోద్బలం లేకుండానే కరీంనగర్లో కేసు జరుగుతుందా? మీరు చెప్పండి. కానీ పోలీసులు మరి అట్లా ఆ సెక్షన్ పెట్టడం వాళ్ళకి తెలియదా? అదే అడుగుతున్నా, ఏది పెట్టదో వాళ్ళకి తెలియదా? నిజంగా మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని కత్తి తీసుకొని వస్తానో, లేకపోతే బిడ్డ నీ సంగతి చేస్తే విషయం వేస్తావు నీ మీద అని అంటే 308 పెట్టాలి. నా దగ్గర ఉంది, నీ చూపించమంటే చూపిస్తే ఇప్పుడు నేను. మరి ఈ అమ్మాయి కేసు పెడితే నిజమే? ఈ అమ్మాయి సాయంత్రం అమ్మాయి పోలే, వాళ్ళ అమ్మ పోయింది. తల్లి చిన్నపిల్ల ఎట్లా పోతుంది? ఆ పిల్ల తల్లి పోతుంది, చిన్న పాప తల్లి 2 శ్రేయభిలాషులను తీసుకొని పోతుంది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కో. 6:30కో 7 గంటలకు పోతే 12 గంటలు ఇది కంప్లైంట్ మార్చు, అది మార్చు, ఇది మార్చు అని చెప్పి అక్కడ ఉండే ఇన్స్పెక్టరు, అక్కడ ఉండే ఏసీపీ, డీసీపీలు వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయి మీద. అంటే కేంద్ర మంత్రికి భయపడ్డారా? లేకపోతే కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు దోస్తులండి. రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. కేంద్రంలో హోంమంత్రి ఎవరు? బండి సంజయ్. వీళ్ళిద్దరు దోస్తులు, ఒకరు కాపాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చేసే కుంభకోణాలన్నిటికీ శ్రీరామ రక్ష బండి సంజయ్ చేసే దుర్మార్గాలన్నిటికీ కూడా శ్రీరామ రక్ష. ఆధారాలు ఏమున్నాయి మీకు తెలుస్తలేదానండి? దీనికి చిన్నపిల్లలనే చెప్తారు. సరే, ఇప్పుడు పోతే కేసు రిజిస్టర్ కాదు. 12 గంటలకు రాత్రి మేము నరేంద్ర మోడీ సభలో ఆత్మహత్య చేసుకుంటామంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు. నేను అందుకొరకే చెప్తున్నా, సైబరాబాద్లో పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ని, ఏసీపీని, డీసీపీని వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయాలి. ఒకవేళ సిపి పాత్ర కూడా దీంట్లో ఏమైనా ఉంటే దాని మీద కూడా విచారణ చేసి ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవ్వరు చట్టానికి ఎవరు అతీతులు కాదు. కండక్ట్ రూల్స్ అందరికీ సమానమే. సార్, సాధారణంగా మీరు సర్వీస్ నుంచి వచ్చారు కాబట్టి ఏదన్నా పెద్దవాళ్ళ కుటుంబ సభ్యులైన ఘటన జరిగినప్పుడు పోలీసులపైన ఎట్లాంటి ప్రెజర్ ఉంటుంది? ఏముంటుంది? మా పిల్లగాడు ఎట్లా బయటపడ్డాడు చూడండి అంటారు. వాళ్ళు ఫోన్ చేసేది, సార్ చూసుకోండి సార్, కొంచెం లైట్ సెక్షన్లో పెట్టి అంటారు. కరెక్ట్గా అదే జరిగింది ఇక్కడ. అదే
మా పిల్లాడు సరే తప్పు చేసిండు సార్ కానీ బయటపడ్డట్టు చూడండి అంటే ఎక్కువ పెద్దోళ్ళ దగ్గర పెద్దోళ్ళు అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తుంది లేకపోతే హోమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి వస్తుంది. సినిమాలు జరిగినట్టు జరుగుతుందా? బరాబర్ అదే జరుగుతుంది. చూసుకోండి సార్ అంటారు వీళ్ళు మోర్ లాయల్ దెన్ ద కింగ్. రాజు కన్నా ఎక్కువగా లాయల్గా ఉంటారు వీళ్ళు. సార్ తప్పకుండా సార్ మీరు మాకు వదిలేయండి అంటారు వీళ్ళు. నియతి లేనోడైతే. నియతి ఉన్నోడైతే సార్ చూస్తాం వాళ్ళు ఏమన్నారు చూస్తాం సార్ చేస్తాం సార్ కానీ ఎవిడెన్స్ పట్టిపోతామంటే ఇంకా కొంతమంది నియతి లేనోడైతే సార్ మాకు వదిలేయండి సార్ మేము చూసుకుంటాం ఇవన్నీ మాకు మేము చాలా చూసినాం ఇట్లాంటివి అంటారు. సో అదే జరిగింది ఇక్కడ పేట్ బషీరాబాద్లో జరిగిన ఎఫ్ఐఆర్లో వాళ్ళు సెక్షన్ 11 సెక్షన్ 12 పెట్టిండ్రు. చిన్న కేసు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైలు శిక్ష అంటే వీళ్ళ బొంగనే సెషన్ బెయిల్ వస్తుంది లేకపోతే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. మొదలు హనీ ట్రాప్ అనే చర్చ పెద్ద ఎత్తున వచ్చింది. ఎందుకు జరిగిందంట సార్? ఏ కారణం? బీజేపీ వాళ్ళ కుట్ర ఈరోజు కూడా చేస్తున్నారు వాళ్ళ కుట్ర. ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియోలను కూడా బయట పెడతా ఉన్నారు. ఎంత నీచులు ఈ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు. ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియోలను బయట పెడుతున్నారు మన ఇళ్ళల్లో. నేను అందుకొరకే మా బీజేపీలో అక్కలు ఆడపిల్లలు ఉంటారు కదా అదే చెప్తున్నా మీ బీజేపీలో ఉండే అక్కలు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికి చెప్తున్నా. ఇవాళ రఘునందన్ రావు పొద్దులేస్తే మన ఇంతకుముందు బీఆర్ఎస్ సమయంలో ఒకసారి పబ్లో ఒక ఫారినర్ను 3 పిల్లలు 4 పిల్లలు ఈ హైదరాబాద్ చుట్టంతా తిప్పుకుంటూ ఆమెతో అత్యాచారం చేసిందనే వార్తలు వచ్చినాయి వీడియోలు. వస్తే ఆ వీడియోలను కూడా ప్రజలకు చూపించుకుంటా రఘునందన్ రావు పెద్ద ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకు ఇలా రఘునందన్ రావు బీజేపీ ఎంపీ సైలెంట్ అయిపోయింది చెప్పండి? ఎక్కడ పోయిండు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు? ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏమంటాడు? ఇది కొడుకు చేసినండి తండ్రికి ఏం సంబంధం అంటాడు. ఆయన లాయరేనా అంటే ఆయన లాయర్ నుంచి వచ్చిండు. కొడుకు చేస్తే తండ్రికి ఏం సంబంధం? ఏది కోర్టులకు వాదిస్తున్నావు నువ్వేమన్నా రామచంద్రరావు? ప్రజాక్షేత్రంలో ఉన్నావు. తండ్రికి తెలియకుండా తండ్రి వెనకేసుకొచ్చిన విషయం మీకు తెలియదా? తండ్రి కొడుకు ఒకటే ఇంట్లో ఉన్న విషయం మీకు తెలియదా? నెల రోజుల సంవత్సరం పాటు తండ్రి కొడుకు ఒకటే అమ్మాయితో తిరుగుతున్న విషయం తెలియదా? ఆ అమ్మాయి మైనర్ అన్న విషయం మీకు తెలియదా? ఆ కుటుంబం మీ దగ్గరికి వచ్చిన విషయం మీరు కరెక్ట్ కాదా? రండి మరి పోదాం. ఏ దేవుని దగ్గర పోదాం ఆంజనేయ స్వామి దగ్గర పోదామా? లక్ష్మీనరసింహ స్వామి పోదాం? మా కొమరేలి మల్లన్న దగ్గర పోదామా? లేకపోతే శ్రీశైలం పోదాం? రండి నేను కూడా వస్తాను తడి బట్టలతో. ఎందుకు ఈ పచ్చి అబద్ధాలు? సో పక్కా ఇది ఆయనకు తెలిసే జరిగింది బండి సంజయ్ గారికి. లేకపోతే ఆయన సంగపని ఎందుకు వాడుకుంటాడండి మీరు చెప్పండి? సో చాలా చిన్న కేసు పెట్టిండ్రు. ఏది సెక్షన్ 11 సెక్షన్ 12 యాక్చువల్ పెట్టాల్సింది ఏంది? సెక్షన్ 8 అన్న పెట్టాలి. ఇంకా కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే సెక్షన్ 3 లేకపోతే సెక్షన్ 6 పెట్టాలి. ఏమో ఆ సెక్షన్లో ఏం చెప్తారు? సెక్షన్లో ఏంటంటే సెక్సువల్ అసాల్ట్ సెక్సువల్ ఇంటెంట్ తప్పకుండా రేప్ చేయాలనే ఇంటెన్షన్ ఉండి ఆ అమ్మాయిని అసాల్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది నేరం. అది పెట్టలే. లైట్ కేసు పెట్టండి సార్ ఇట్లా వస్తాడు అట్లా పోతాడు అని అష్యూరెన్స్ ఇచ్చిండు కాబట్టి చేసిండు. రెండవది బుచ్చన గారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పిన చట్టాలు ఎంత కఠినమైనప్పటికీ కూడా అమలు చేసే పోలీస్ ఆఫీసర్కు బాధితురాలికి న్యాయం చేయాలన్న ఆలోచన లేకపోతే నువ్వు ఎంత క్రూరమైన చట్టమైనా ఏం చేయలేవు. నువ్వు ఎంత గొప్ప పోలీస్ ఆఫీసర్ అయినా ఏం చేయలేవు. నీకు ఆ ఇంటెన్షన్ ఉండాలి. నిజంగా ఆ పొజిషన్లో ఎవరైనా గొప్ప ఇంటెన్షన్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇమ్మీడియట్గా ఏం చేసేటోడంటే సెక్షన్ 3 పెట్టేటోడు లేకపోతే సెక్షన్ 8 పెట్టేటోడు. కరీంనగర్ పోలీసులకు ఫోన్ చేసేటోడు వాడు ఎక్కడున్నాడు చూడండి అని పొడాపడ మన ఎత్తుండ్రి అంటారు. ఎత్తి ఇక్కడ అర్జెంటుగా కిడ్నాప్ చేసి తీసుకురండి అంటారు. తీసుకొచ్చి బషీరాబాద్ పొజిషన్లో పెట్టి మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసేటోళ్ళు. ఎందుకంటే తల్లి స్టేట్మెంట్ ఇచ్చింది. పోక్సో కేసు ఇది మామూలు కేసు కాదు. పోక్సో కేసు 2012లో పిల్లల మీద అఘాయిత్యాలు అవుతున్నాయి అత్యాచారాలు అవుతున్నాయి ఇప్పుడున్న ఐపీసీకి అన్ని కోరలు లేవు అని చెప్పి పోక్సో కేసు తీసుకొచ్చింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం. కేసు అయింది కదా అబ్బాయి మీద కేసు అయింది కదా. కేసు అయింది. నిందితుడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఇంకా ఎంతమందిని నాశనం చేస్తాడని భయం అవుతున్నది. అలా కరీంనగర్లో హిందూ ఏకతా యాత్ర అని పెట్టాను. నేను మా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు మీ అందరికి కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అదేవిధంగా జై జాంబవ జై భీమ్. నేను ఒక్కటే చెప్తున్నా దయచేసి అక్కలారా అన్నలారా ఇంకా ఈ నిందితుడు పరారీలో ఉన్నాడు. వాడు ఎంతమంది అమ్మాయిల మీద అఘాయిత్యం చేస్తాడో నాకు తెలియదు. మీరు అమ్మాయి వాళ్ళ తల్లితో మాట్లాడింది కదా సార్. మీరు మాట్లాడినప్పుడు అంటే ఏ విషయాలు ఆమె మీతో చెప్పి నేను మీకు చెప్పినామని చెప్పింది. అదేవిధంగా మాకు భయం అవుతుంది సార్ వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారని భయపడుతుంది వాళ్ళు. ఎస్ వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళండి. రియల్ ఎస్టేట్లో ఉన్నారు వాళ్ళు. సో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దాదాపు 400-500 కోట్ల ఆస్తి ఉంటుంది. తల్లికో ఫార్చునర్ ఉంది, తండ్రికి బెంజ్ కార్ ఉంది.
స్థితిమంతులు బాగా స్థితిమంతులు వాళ్ళు 50,000 రూపాయలు వాళ్ళకి ఎందుకు ఎగ్జాక్ట్లీ 50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసే రకం అనేది ధైర్యం అసలు 50,000 ఇవ్వడం ఏమిటి? అదే నాకు అర్థం కాదు. 50,000 ఇచ్చిన అంటున్నాడు, 50,000 ఇచ్చిన అంటున్నాడు. యాక్చువల్గా బుచ్చన్న గారు, ఇది బీఆర్ఎస్ పార్టీ దీని అనుకుంది అనేటో మూర్ఖులకు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీ బయటికి తీసుకురాలేదండి. బండి సాయి భగీరథే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఈ అమ్మాయి నన్ను ఎస్టార్ట్ చేస్తుంది బాబు, మేము ఇట్లా తిరిగినాము, మాకు దోస్తాను ఉందని ఆయనే చెప్తున్నాడు కదా. బీఆర్ఎస్కి ఏం సంబంధం అండి ఇది? నాకు అర్థం కాదు. కానీ ఒకటి ఏమన్నారు సార్ అంటే, నేను మాట్లాడిన కొందరితో మాట్లాడినప్పుడు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు ఇద్దరు, సాధారణ మనస్పర్ధలు వస్తాయి కదా, ఇంకేదో జరిగింది అక్కడ, అందువల్ల ఇదంతా ఇంత వివాదమైంది అని ఒక ఆర్గ్యుమెంటు. చట్టం తెలియని అమాయకులు మూర్ఖులు చేసే వాదన్నారు. 18 సంవత్సరాల వయసు లోపల ఉన్న ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా సెక్సువల్ యాక్టివిటీ కానీ సెక్సువల్ అడ్వాన్సెస్ కానీ ఇంటర్ కోర్సు కానీ ఇంటర్ రిలేషన్షిప్ కానీ కన్సెంట్ ఇస్తే అది చట్టరీత్యా నేరం. కన్సెంట్ తెలిసి జరిగినా కూడా అది నేరమే. ఆ సెక్సువల్ యాక్టివిటీ తెలిసి జరిగిన అంటే కన్సెంట్ అంటే అంగీకారం ఉన్నప్పటికీ కూడా అది నేరమే. అంగీకారం ఉన్నప్పటికీ కూడా అది నేరమే. మగవానికి శిక్ష నేరమే. ఆ అమ్మాయి స్టేట్మెంట్ చాలు, ఇంకా నువ్వేం అవసరం లేదు. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొచ్చి లోపల పడేయాలి. ఇప్పటికి కూడా చాలామంది అమ్మాయిల మీద దారుణాలు చేసిన వాళ్ళందరూ కూడా చెంచల్గూడ జిల్లా చెర్లపల్లి జైలు ఉన్నారు తెలంగాణలో. తక్కువ టైంలో అరెస్ట్ చేసేస్తారు పోలీసు వాళ్ళు. ఇది స్టాండర్డ్ రూల్ ఇది అంతే. ఎస్, అమ్మాయి స్టేట్మెంట్ చాలు, ఎందుకంటే అమ్మాయికి తెలియదు. ఇప్పుడు అబ్స్కాండ్ అంటే ఆయన దేశం దాటి పోయలేడు, ఇక్కడనే ఉన్నాడు కదా, పోలీసులు ఇంత వ్యవస్థ. దేశం దాటి పోయిండో దేశంలో ఇక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. యూనియన్ హోమ్ మినిస్టరే చెప్పాలి, కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఉండే ఇమ్మిగ్రేషన్ అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. మీరు చూడండి గమ్మత్తు, దేశంలో ఉండే ఇమ్మిగ్రేషన్ అంతా బండి సంజయ్ కంట్రోల్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్లో కానీ సీపోర్ట్లో కానీ ఆయనే చెప్పాలి. ఈ రెండే పోయేది, ఇంకెట్ట పోనీ ఆయన చేతిలో ఉన్నాయి. ఇక ఆయన పంపించిండా లేకపోతే ఎవరు పంపించినా ఆయన చెప్పాలి. సింపుల్ బుచ్చన్న గారు, యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకే ఇందులో నేరస్తుడు, నిందితుడు. నిజానికి నైతిక విలువలు ఉన్నాడైతే రాజీనామా చేసి కొడుకుని తీసుకుపోయి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. పదవికి రాజీనామా చేయాలి నైతిక విలువలు ఉన్నాడైతే. నిజంగా ఆయన చేస్తలేడు, మరి ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలిగా. ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు అనండి ప్రధానమంత్రి. ఇన్ని నేరాలు ఉన్న తీసుకుపోయి ఢిల్లీలో తీసుకుపోయి ఫోటో పెట్టించుకుంటాడు. అసలు ప్రధానమంత్రి కార్యాలయంలోకి ఇన్ని నేరాలు ఉన్న వ్యక్తిని ఎట్లా రానిచ్చిండు? ఎక్కడ పోయింది ఐబీ? ఎక్కడ పోయింది ఎస్పీజీ? ప్రధానమంత్రి కార్యాలయంలోకి నేర చరిత్రను ఎట్లా తీసుకపోతే వాడు మంత్రి కొడుకా, మంత్రి అల్లుడా, అవన్నీ చూడొద్దు. సాయి భగీరథ విషయంలో తప్పు జరిగింది, ప్రపంచం అంతా చూసింది, ఆ వీడియోలు వచ్చినాయి, ఆ పిల్లవాడు చేసింది తప్పు, వానికి అధికార అహంకారము డబ్బు అహంకారము ఉన్నదని ఒక సోషల్ మీడియాలో డిస్కషన్ ఉన్నది. గతంలో మీకు బండి సంజయ్కి మధ్య ఒక చిన్న వివాదం కూడా నడిచింది, ఆ కోపం ఏమన్నా ఉన్నదా మీకు? నాకేం లేదు. నాకు బండి సంజయ్ శత్రువు కాదు. ఆయన నేను ఎప్పుడు కలుసుకోలేదు, ఎప్పుడు కూడా కలుసుకోలేదు ఆయన. నేను మాకు కోపము లేదు. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడో చిన్న బస్తీ స్థాయి నాయకుడు. నాకు ఆయనకి గల్లీ లీడర్ ఉన్నప్పుడు గల్లీ. నేను 2001లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసి 2004 వరకు ఉన్నా. నాకు బండి సంజయ్కి ఏం కోపం అండి. మీరు గురుకుల కార్యదర్శి ఉన్నప్పుడు, నేను గురుకుల కార్యదర్శి ఉన్నప్పుడు ఆయనకి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చిండు. ఆయన కిషన్ రెడ్డో లేకపోతే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగపూర్ నుంచో ఈ ప్రవీణ్ కుమార్ ఏదో స్వేరో అది ఇది అని అంటున్నాడు. సో రేపొద్దున మనం జనాల చెవిలో పూలు పెడుతున్నాము, జనాలను మత ఛాన్సెస్లుగా తయారు చేస్తున్నాము. సో ఈయన జనాలను చదివిస్తున్నాడు, వాళ్ళతో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు, వాళ్ళందరూ విదేశాలకు పంపిస్తున్నాడు. ఇక వీళ్ళందరూ బాగా తెలివి అయితే ప్రతింటికో అంబేద్కర్ పుడతాడు, ప్రతింటికో పూలే పెడతాడు, ప్రతింటికో అంబేద్కర్, ప్రతింటికో పూలే, ప్రతింటికో కాన్షిరాము, ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ పెడితే ఇంకా మన దుకాణం అంతా బంద్ అవుతుందిరా బాబా అని ప్రవీణ్ కుమార్ మీద ఒక దీర్ఘకాలిక కుట్రతోని వీళ్ళు బండి సంజయ్ని నా మీద గుసిగొల్పినారు. అది చాలా క్లియర్. కానీ నేను ఆ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో మర్చిపోయాను. నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను యాక్చువల్గా నేను మీకు ఇంతసేపు చెప్పాను కదా బుచ్చన్న గారు, నేను బండి సంజయ్ మీద ఏమైనా వ్యక్తిగత ఆరోపణలు చేసినాను ఇప్పుడు లేవు, చేయలేదు. నేను ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు గురించే మాట్లాడుతున్నాను. ఎఫ్ఐఆర్లో ఏముందో దాని గురించే మాట్లాడుతున్నాను, చట్టం గురించి మాట్లాడుతున్నాను. బండి సంజయ్ వ్యక్తిగత జీవితం అనవసరం, బండి సంజయ్ కొడుకు వ్యక్తిగత జీవితం కూడా నాకు అనవసరం. ఈ కేసు వరకు మాట్లాడుతున్నారు మీరు. నేను ఫ్యాక్ట్స్ మీదనే మాట్లాడుతున్నాను. నేను వాళ్ళు ఎట్లాటోళ్ళు, వాళ్ళు ఏంది, వాళ్ళకు ఉండే అవలక్షణాలు ఏంది, వాళ్ళు ఏ బ్రాండ్ విస్కీ తాగుతారు, ఏ బ్రాండ్ బీర్ తాగుతారు, ఎక్కడ గంజాయి తెచ్చుకుంటారో అవన్నీ నేను మాట్లాడను.
ఎక్కడ తంబాకు తెచ్చుకుంటారు, ఎక్కడ గుట్కాలు తింటారు, ఏం బిజినెస్లు చేస్తారు నాకు అనవసరం. అది వాళ్ళ వ్యక్తిగత. బీఆర్ఎస్ ఎందుకు ఆయన తంబాకని పదే పదే అంటే నేను చెప్తున్నాబ్బా, నేను విషయం చెప్తున్నా, అది నాకు వ్యక్తిగత. ఆయన ఎప్పుడు కూడా నేను అట్లా నేను అనను, నాకు అవసరం లేదు. అది బండి సంజయ్ వ్యక్తిగత. కేటీఆర్ ఆయన మీరు చెప్పండి. ఆయన వ్యక్తిగత జీవితం అది, నాకెందుకు. ఆయన ఏం బ్రాండ్ విస్కీ తాగితే నాకెందుకు, లేకపోతే ఏ బ్రాండ్ గుట్కా తింటే నాకెందుకు, అవసరం లేదు. నేను ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు, ఎఫ్ఐఆర్లో ఏముందో వాటి గురించే మాట్లాడుతున్నా, చట్టం ఏం చెప్తుంది దాని గురించే మాట్లాడుతున్నా, పోలీస్ మాన్యువల్స్ బేసిస్ మీద నేను మాట్లాడుతున్నా. బండి సంజయ్ కానీ వాళ్ళ కొడుకు నాకు ఎవరు, వాళ్ళెవరో కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ అమ్మాయి కూడా నాకు తెలియదు. అదే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పిన మాటల్లో బండి సంజయ్ కేటీఆర్ను అవమానకరంగా మాట్లాడిన మాటలు వెంటనే కేసు యాదృచ్ఛికమా? దానికి దీనికి సంబంధం లేదండి. అంటే యాక్చువల్గా అంటే ఒక డిస్కషన్ ఉంది, అందుకే నేను మీ యాదృచ్ఛికమే ఉంటుంది. ఎందుకంటే యాదృచ్ఛికమే ఉంటుంది. కేటీఆర్కు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. రెండోది, ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తీసుకొచ్చింది కేటీఆర్ కాదు, లేకపోతే ఆ కుటుంబం కాదు. ఎవరు తీసుకొచ్చిండ్రు? బండి సాయి భగీరథ్ తీసుకొచ్చారు. తనకు తాను తీసుకొచ్చిండు. మాకు ఎవరికి సంబంధం లేదు. అసలు కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కోర్టు ఎదురుగా బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలో 4 సాయుధులైన దుండగులు మాస్కులు లేకుండా ఒక జ్యువెలరీ షాప్కి వచ్చి పట్టపగలే కాల్పులు జరిపి 5 మందిని గాయపరిచి పెద్ద ఎత్తున బంగారం వెండి దోచుకొని పోతే హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి అయిన వాడు రాలేదు, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా పోవాలన్న ఒక బాధ్యతాయుతంగా తను కరీంనగర్ పోయి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్నది అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఇదే జిల్లాలో ఉన్నాడు, ఆయన ఇల్లు కూడా కూతవేటి దూరంలో ఉంది అన్నాడు. దగ్గర అన్నాడు. ఆయన చేసిన తప్పిందండి కేటీఆర్ గారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు చెప్పాల్సిన మాటలే వారు చెప్పారు. కరెక్ట్. మరుసటి రోజు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్టు మాట్లాడకుండా, హోంశాఖ మంత్రి అంటే ఏం మాట్లాడాలి, ఇంటెలిజెన్స్ ఏమైంది, పెట్రోలింగ్ ఏమైంది, వేలిముద్రలు ఏమైనా సేకరించిందా, క్లూస్ టీమ్ వచ్చిందా, సీసీటీవీ కెమెరాల ఫోటోస్ సేకరించిందా, ఇవి అడగాలి. ఎవరిని? రాష్ట్ర హోంమంత్రిని. ఇవి అడగకుండా నువ్వు నీ అయ్యగుట్టినవా, నువ్వు మనిషివేనా, నీ పుట్టుక ఒక పుట్టుకేనా అని చెప్పి ఒక మరి మాజీ మంత్రిని, అదేవిధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యేను అట్లా అనొచ్చా అండి? ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లా అనొచ్చా? ఆయన ఏమన్నా నేను ఈయన అటాక్ చేసిండా? ఆయన అసలు ఆయన వ్యక్తిత్వం కాదు, అట్లా ఎప్పుడు మాట్లాడాను. ఎందుకు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నీకెందుకు అంత కోపం? అందుకొరకే నేను అంటున్నా, బండి సంజయ్ ఏమో ఆర్పీఎఫ్, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్, రేవంత్ రెడ్డి ఏమో బీఎస్ఎఫ్, బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్. పేర్లు బాగున్నాయి. ఈయన ఆర్పీఎఫ్, ఆయన బీఎస్ఎఫ్. పరస్పరం క్విడ్ ప్రోకో. అందుకొరకే కదా. లేకపోతే నిందితుడు 3 రోజుల పాటు దొరకడానండి, ఇది 4వ రోజు. ఎక్కడ పోయినండి? నిన్న డీజీపీ గారు ఏమంటారండి, సివి ఆనంద్ గారు, పత్రికల్లో విన్నాం అంతే, అంతకుమించి ఆయన అంటే ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ డిపార్ట్మెంటు పత్రికలకు రిలీజ్ చేసిన చూసిన నేను. అది ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉన్నందువల్ల, మా పోలీసులందరూ కూడా అందులో నిమగ్నమైనందువల్ల మేము ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేయలేకపోయాము అంటారు. నేను అడుగుతున్న బుచ్చన్న గారు, ప్రధానమంత్రి ఇక్కడనే మన ఇంటి పక్కనే పెద్ద మీటింగ్ నడుస్తుంటుంది. ఆ మీటింగ్ పక్కపోంటి ఒక మర్డర్ అవుతుంది. రైట్. బాధితుడు గిలగిల కొట్టుకుంటుంటాడు. రైట్. ఫైరింగ్ అవుతుంటుంది. ప్రధానమంత్రి మీటింగ్ నడుస్తుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు కొద్దిసేపు ఆగంటారా, వీడు సస్తా వచ్చింది కానీ ముందు ప్రధానమంత్రికి భద్రంగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారా? 1,00,000 మంది పోలీసులను పెట్టినట డీజీపీ గారు. సభకు వచ్చిన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నట్టు అర్థం కదా. అంతే కదా. మీరు అంటే 1,00,000 మంది పోలీసులు పెట్టినావా మరి? అంటే ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రజలు ధనమాన ప్రాణాలను గాలికి వదిలేయాల్సిందేనా? అట్లా జరగదు కదా ఎప్పుడు. అంటే వాళ్ళకు అంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆ మాత్రం సెక్యూరిటీ వ్యవహారం ఉంటుంది సార్. మీరు పనిచేసారు కదా, ఉంటుంది. 1,00,000 మంది పోలీసులు ఉంటారా అండి? ఏమో డీజీపీలు 10 మంది 15 మంది దాకా డీజీపీలు, అడిషనల్ డీజీపీలు ఉన్నారు. ఏమంటారు వీళ్ళంతా? అందరూ కూర్చుంటారా బందోబస్తులు? మాకు ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు, మేము చేయలేదా బందోబస్తులు? ఆ ప్రెజర్ కూడా మీకు తెలుసు కదా. అబ్సల్యూట్లీ. 2 నిమిషాలు తీసుకుపోయారు. ఎవడు ఏంది కథ చూడండి, అందరు పోయి నిలబడి తీసుకుని బండి ఎక్కడున్నా తీసుకురాపంటే 2 నిమిషాలు తీసుకొస్తారు. బండి సంజయ్ ఫోన్ చేసి, సార్ ఇది చాలా సీరియస్ కేసు,
మీ కొడుకుని అప్పగించండి, లేకపోతే మాత్రం మీ ఇంటికి వచ్చి రైడ్ చేస్తామంటే బరాబర్ తీసుకొచ్చి పెట్టేస్తాడు ఆడ. నిజంగానే పోలీసులు తలుచుకుంటే ఒక 2 గంటలు సరిపోతుందా ఆ పిల్లలు పట్టుకురావడానికి? 2 hours చాలు. అంతే, ఈ దేశం లేనే ఉండదు, ఎక్కడ ఉండదు. జస్ట్ 2 hours వాళ్ళకి ఇంటెన్షన్ లేదు. అంతే. అరే దేశమంతా ఎల్ఓసీలు రాత్రికి రాత్రే ఫటాఫట్ ఎల్ఓసీలు ఇష్యూ చేస్తారండి. ఎల్ఓసీ అంటే లుకౌట్ సర్క్యులర్ అన్ని ఎయిర్పోర్ట్స్కు, అన్ని రైల్వే స్టేషన్కి చెప్పేస్తారు, ఎస్బీని అన్ని ఇంటెలిజెన్స్ అంతా పెట్టేస్తారు. ఇజ్జత్ కా సవాల్ కదా, పెట్టేస్తారు. 2 నిమిషాలు దొరికిపోతారు. లేకపోతే రోజు ఇంటి ముంగట కూర్చుంటారు, బండి సంజయ్ ఇంటి ముంగట కూర్చుంటారు. నీ కొడుకుని తీసుకొస్తావా లేకపోతే నీ ఇంటి రైడ్ చేయాలని అంటారు. ఇజ్జత్ ఎందుకు పోతారా బాబుని తండ్రి తీసుకొచ్చి కొడుకుని సరెండర్ చేస్తాడు. అవి ఏమీ జరగలేదు ఇందులో. ఈ కేసులో నిజాలు తేలాలంటే ఏం చేయాలంటారు? బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. ఒక హైకోర్టు జడ్జి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్పుడే అవుతుంది. బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి ఆయన కిందనే లక్షల మంది పోలీసులు ఉంటే దీనికి న్యాయం జరగదు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. వాళ్ళని ఇప్పుడు మన ఊర్లలో ఏముంటుందంటే బుచ్చన్న గారు పోలీస్ స్టేషన్కి వస్తారు, వాడు నన్ను మోసం చేసిన అమ్మాయి వస్తుంది, లేదు ఈ అమ్మాయి నన్ను మోసం చేసిన వాడు వస్తారు. కొంతమంది పెళ్లి చేసుకొని వస్తారు. పెళ్లి చేసుకొని వస్తే తల్లిదండ్రులు అంటే సార్ మా బిడ్డను ఒక 5 నిమిషాలు ఇంటికి తీసుకుపోతాం అంటారు, మా బిడ్డను ఒక గంట సేపు ఇంటికి తీసుకుపోతాం, తర్వాత మళ్ళీ ఇస్తామంటాం. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సరే ఇంత బాధలో ఉన్నారు కదా పోనీ ఒక 3 రోజులు టైం ఇద్దాము, ఎందుకు ఇప్పుడే అరెస్ట్ చేద్దామని అంటారు. ఎగ్జాక్ట్ ఇక్కడ జరిగింది అది. కాకపోతే ఇక్కడ మైనర్ అమ్మాయి, అది నేరం. అమ్మాయి మైనర్తో ఆ విధంగా సెక్సువల్ లైంగిక చర్యలు చేయడం నేరము. అక్కడ పోలీసు వాళ్ళు కావాలనే తప్పుటట్టు చేసిండ్రు బండి సంజయ్ని సేవ్ చేయడం కోసం, బండి సంజయ్ కొడుకుని సేవ్ చేయడం కోసం. ఇది ఎవరైనా చెప్తారు, మొత్తం దేశం అంతా తెలుసు. పోలీసు వాళ్ళు 3 రోజులు చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చున్నారు, కంట్లు మూసుకొని కూర్చున్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 3 రోజులు జరగలేదు ఏ పోలీసు వ్యవహారం కూడా, అందరికీ తెలుసు. యాక్చువల్గా మీరు చూడండి, May 8th నాడు ఎఫ్ఐఆర్ అయింది. నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా బుచ్చన్న గారు? May 9th నాడు పెట్టినా. May 9th నాడు సాయంత్రం 4 గంటలకు పెట్టినా నేను. మొత్తం అప్పుడే అంత ప్రపంచానికి తెలిసింది వీడు ఇంత దుర్మార్గుడు అని. May 9th నాడు 4 గంటలకు పెట్టినా. ఆ రోజు డీజీపీ ఎందుకు స్పందించలేదు? సైబరాబాద్ పోలీస్ కమిషన్ ఎందుకు స్పందించలేదు? 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. ఒక్క ఎస్పీని, సిఐడిలో ఉండే ఎస్పీనో లేకపోతే ఒక 2-3 ఎస్పీలను తీసుకొచ్చి పెట్టొచ్చుగా. ఎప్పుడు ఇంతవరకు మీరు ఎల్ఓసి ఇవ్వలేదు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ మీద రికార్డ్ చేయాలిగా, ఎందుకు చేయలేదు? మీరు ఇట్లా మాట్లాడడం వలన మీ గతంలో మీరు పనిచేసిన మీ మిత్రులపైన మీరు ప్రెజర్ చేస్తున్నట్టు కదా. నాకు ఆ అమ్మాయి ఇజ్జత్ ముఖ్యం, ఆ అమ్మాయి భవిష్యత్తు ముఖ్యం. నా స్నేహం ఉంటుంది ఉండకపోవచ్చు, అది కాదు. నేను సర్వీస్లోకి వచ్చింది పేద ప్రజలను సేవ్ చేయడం కోసం తప్ప, సర్వీస్ను వదిలేసింది కూడా ఆ పేద ప్రజల గొంతుకగా ఉండాలని తప్ప నా మిత్రులతో నాకు రిలేషన్ మంచిగా ఉండాలని కాదు. ఆ పైరవీలు లేకపోతే ఆ ఫ్రెండ్షిప్లు, ఆ వాట్సాప్ గ్రూపులు నాకు అవసరం లేదు. దానివల్ల పెద్దగా వచ్చి ఆ హోదా ఇది అవన్నీ నేను చూసిన. నాకు ఇప్పుడు నేను అన్నీ చూసిన అసలు లైఫ్లో. నాకు ఆ ఫ్రెండ్షిప్ మంచిదే, ఫ్రెండ్షిప్లో ఉండడం మంచిదే. నాకేమైనా రిక్వెస్ట్ ఉంటే నేను చేస్తాను అంతే తప్ప, ప్రధానంగా నా బిడ్డ లాంటి బిడ్డ అండి. ఎవరి బిడ్డకైనా జరుగుతుంది అది, ఎవరి బిడ్డకైనా జరుగుతుంది. నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా. బండి సంజయ్ కొడుకు గురించి కూడా నేను అదే చెప్తున్నా. అతను అంటే నాకు వ్యక్తిగత కోపం ఏం లేదు, కానీ అతను ఒక సైకోపాత్ అయ్యాడు. దానికి కారణం తండ్రే, దానికి కారణం తల్లిదండ్రులే కదా కారణం. వాళ్ళు కొడుకుని మంచిగా వేస్తే ఈ పాదాలు ఎందుకు వస్తాయి? తెలివైన తండ్రి అయితే ఏం చేస్తాడు? రై నేను యూనియన్ హోమ్ మినిస్టర్ ఉండరా బిడ్డ, నా ఇజ్జత్ పోతుంది, నువ్వు ఇట్లా చేస్తావు. ఒకసారి ఇజ్జత్ తీసినావు, నువ్వు దేశం వెళ్ళిపో, వేరే దేశం వెళ్ళిపో, నేను డబ్బులు ఇస్తాను. నేను ఎక్కడి నుంచో సంపాదించుకొని డబ్బులు ఇస్తాను, నువ్వు వేరే దేశం వెళ్ళిపోయి రాకు. నాకు మినిస్టర్ ఉన్నంత వరకు రాకు. నేను రాజకీయాల నుంచి వాయిదలిగితే అప్పుడు నువ్వు రా, లేకపోతే నీకు కూడా రాజకీయాలు అంటే ముందు నువ్వు మొత్తం చేసుకొని రా, నువ్వు ఈ లంగ కథలను ఆపు అని చెప్పి తండ్రి కొడుకును బయటకు పంపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళనే కదా. తర్వాత ఏమైంది? కొడుకును కాపాడుకోవడం కోసం తాను నిందితుడు అయిపోయింది తండ్రి. మీరు ఏటు అంటున్నారు కదా? ఏటు అంటున్నా, అదే చెప్తున్నా. మీ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ప్రధానంగా మీ దగ్గరే ఉన్నాయని బయట ఒక చర్చ ఉంది. ఏమేమి ఆధారాలు ఉన్నాయి కేసుకు సంబంధించి? ఆధారాలు ఏం అవసరం లేదు. ఆ అమ్మాయి మనోబలమే ఈరోజు అన్నిటికన్నా ఆధారం. రెండోది ఆ అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంటే ఆధారం. బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్లో పెట్టిన కంప్లైంటే దీనికి కీలకమైన ఆధారం. అన్నిటికన్నా గొప్ప ఆధారం ఇంకోటి ఉండదు. ఒకవేళ మీరు డిపార్ట్మెంట్లో ఉండి సర్వీస్లో ఉండి మీ దగ్గరికి కేసు వస్తే ఏ సెక్షన్ల కింద ఏ ఆధారంతో మీరు దీన్ని కేసు చేస్తారు? మీరు అర్జెంటుగా మొట్టమొదట ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, ఆ అమ్మాయిని మేజిస్ట్రేట్ ముందర తీసుకుపోతాం, ఆ అమ్మాయి తల్లిని మేజిస్ట్రేట్ ముందర తీసుకుపోతాం, ఇమ్మీడియట్గా లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తాం, బండి సంజయ్ ఇంటికి మీదకి పోతాం,
ఇంటి మీదకి పోయి సార్ మీ కొడుకుని ఇస్తారా లేకపోతే రైడ్ చేయాలన్నా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే దోస్తులు ఎవరైతే వాళ్ళందరి కాల్ డీటెయిల్స్ మొత్తం కూడా అనలైజ్ చేస్తాం. మల్టిపుల్ టీమ్స్ ఎక్కడెక్కడ అన్ని పోలీస్ స్టేషన్ల పని బంద్ చేసి అందరు నిష్ణాతులైన ఇన్స్పెక్టర్లందరినీ కూడా ఇలా తీసుకొస్తాం. తీసుకొచ్చి వాళ్ళతోని ఇన్వెస్టిగేషన్ టీమ్స్ 4-5 బృందాలుగా ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసి ప్రతి రోజుకు ఒకసారైనా కూడా రివ్యూ చేస్తాం. రివ్యూ చేసి ఏమైంది, నీ టీం ఏం చేసింది, వాడు ఎక్కడున్నాడు, వాడు దోస్తులు ఎక్కడున్నారు, వాడు గంజాయి బ్యాచ్ ఎక్కడున్నది, ఎక్కడెక్కడ తిరుగుతాడు, తర్వాత ఏ మొయినాబాద్లో అత్యాచారం జరిగింది అక్కడికి పంపిస్తాం, ఏ సర్వీస్ అపార్ట్మెంట్లో అత్యాచారం జరిగింది అక్కడ పంపిస్తాం, ఏ బేస్మెంట్లో అత్యాచారం జరిగింది అక్కడ పంపిస్తాం, వీడు ఏ తిరువన్నామలో ఎక్కడ ఏ హోటల్ రూమ్లో ఉన్నాడు అక్కడ పంపిస్తాం, వీడు దోస్తులు ఎక్కడ నువ్వు కాల్ డీటెయిల్ చూస్తే 2 నిమిషాలు దొరికిపోతారు కాదండి, మొత్తం జాతకం. అరే 2 నిమిషాలండి. సెల్ ఫోన్ ట్యాపింగ్ కూడా అవసరం లేదు, కాల్ డీటెయిల్ చూస్తే దొరుకుతారు. వీడికి ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నాయి, వీడు ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ మార్చిండ్రు, సీసీటీవీ కెమెరాలు ఎక్కడున్నాయి, వీడు ఎక్కడెక్కడ వీని కారు తిరిగింది, వీడిని ఏ కారులో తిరుగుతాడు, అన్ని సీసీటీవీ ఫుటేజ్, బండి సంజయ్ ఇంటి ముందర సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ తీస్తే 2 నిమిషాలు దొరుకుతాడు కాదండి. వీడేమన్నా ఒసామా బిన్ లాడెనా? నేను ఆ పొజిషన్లో అదే చేస్తా. ఎందుకంటే నాకు ఆ బిడ్డ ఇంపార్టెంట్, ఆమె భవిష్యత్తు ఇంపార్టెంట్. మేము ఎప్పుడు అట్లా మేము నా దగ్గరికి నేను డీసీపీ క్రైమ్ ఉన్నప్పుడు నేను అక్కడ కూర్చున్న ఒక బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలు వచ్చింది. అయ్యా బాబు, నేను నాగార్జున ఫైనాన్స్లో నేను 10,000 పెట్టిన బాబు, కానీ నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు బాబు. నేను నాగార్జున ఫైనాన్స్ ఆఫీస్కు పంజాగుట్టకపోతే నాకు ఏమంటారు, నాకు నా మీదనే ఉల్టా పంజాగుట్టలో కేసు పెట్టారు బాబు అంటే, ఐటీబీ సూర్యనారాయణ నా దగ్గర ఇన్స్పెక్టర్ ఉండే, ఐటీబీ నువ్వేం చేస్తే తెలియదు, సుమో తీసుకొని పోయి వాడు ఎక్కడుంటే వాడిని గుంజుకొని రాపని చెప్పిన. వాడు వాడి ఆఫీస్ నుంచి వాడి చైర్మన్, దాని చైర్మన్ నా సత్యనారాయణ రాజు, వాడు పెద్ద మనిషి, కేవీపీ రామచంద్రరావుకు జాన్ జిగిరి దోస్తు, 100 కోట్ల 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. పోతున్నాడు పంజాగుట్ట సర్కిల్ నుంచి బంజారా హిల్స్ వాళ్ళ ఇంటికి పోతున్నాడు. కరెక్ట్గా TV9 ఆఫీస్ ఎదురుగా మా వాడు సుమా ఆపిండు, అడ్డం తిప్పి సార్ దయచేసి మీరు ఒక్కసారి, నా పేరు ఐటీవీ సూర్యనారాయణ, మీరు ఒక్కసారి నా కార్లో కూర్చుంటారా అని చెప్పి డ్రైవర్ని, బాబు నువ్వు ముందరికి వెళ్ళిపో, సార్తో ఒక చిన్న పని ఉందని చెప్పి సుమలో కూర్చోబెట్టుకొని డైరెక్ట్ CCSకు పట్టుకొని వచ్చిండు. నాంపల్లిలో లగ్డీ కప్పుల్లో సైఫాబాద్లో అసెంబ్లీ పక్క పంటున్న CCS పోలీస్ కంట్రోల్లో CCS పట్టుకొని వచ్చిండు. CCS పట్టుకొని వస్తే అర్జెంటుగా లాకప్ లేండి భయ అన్నారు. అరెస్ట్ చేసినాం. అప్పుడు నాకు పెద్ద వాళ్ళు ఫోన్ చేసిండ్రు, రాజశేఖర రెడ్డి గారికి క్లోజు, తర్వాత కేవీపీకి క్లోజ్ అయితే ఏంది సార్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళను చూడండి అన్న. నేను బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళను చూడండి, పుస్తేలు తాకట్టు పెట్టి బతుకుతున్నది, ఆ మహిళను చూడండి అని చెప్పి నేను అన్నా. బుచ్చన్న న్యాయం జరిగింది ఆమెకు న్యాయం జరిగింది, ఎందుకు జరగదు, బరాబర్ న్యాయం జరిగింది. చిలకలు కూడా వచ్చింది ఆమె, ఎందుకు న్యాయం జరగదండి, బరాబర్ జరిగింది. అట్లా నువ్వు చేయాలి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాసిండు, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. నువ్వు ఈ దేశంలో ఏ చట్టమైనా ఆ 4 విలువలను బతికించాలి. బుచ్చన్న గారు, IAS IPS ఆఫీసర్ల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి, అందులో ఒక కాలం ఉంటుంది, వీడు ఈ ఆఫీసర్ పేదవాళ్లకు సహాయం చేస్తాడా లేదా దాని మీద కామెంట్ చేయండి అంటారు. నిస్సహాయాలు, అణచివేయబడ్డ వర్గాలు, మహిళలు, పిల్లలు, వీళ్ళకి సహాయం చేస్తాడా లేదా దాని మీద కామెంట్ చేయండి అంటారు. సైబరాబాద్లో దంద ఏందండి నాకు అర్థం కాదా. CPలు, తర్వాత DCPలు, ACPలు, ఇన్స్పెక్టర్లు కంప్లైంట్ మార్చమంటారా? మీరు పొద్దున 8 గంటలకు మీరు రోజు కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు, DGP నుంచి ఇన్స్పెక్టర్ దాకా. టెలికాన్ఫరెన్స్లో ఈ కేసు చర్చకు వచ్చినప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండండి, అవి మాకు బయట పెట్టండి చూద్దాం. DCP ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఇన్స్పెక్టర్కు, బయట పెట్టండి చూద్దాం. తర్వాత అన్ని ప్యాడప్ చేయడు కాదు, వాడు ఎట్లా తప్పించుకొని పోయాడు. ఆ DCPని, ACPని, ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయాలి. CP రోల్ ఉంటే CPని కూడా సస్పెండ్ చేయాలి. ఇది ఏ మెసేజ్ ఇస్తున్నారండి? మీకు ఎందుకు జీతాలు ఇవ్వాలి పోలీసు వాళ్ళకి చెప్పండి, ఎందుకు జీతాలు ఇవ్వాలి పోలీసు వాళ్ళకు? దుక్కి దిన్ని మొక్క నాటి మొక్క నీళ్ళు పోసి, వడ్ల బస్తాలు మోసి, గనేట్రాలు కొట్టుకుంటా, అడ్డా కూలీలుగా బతుకుతూ, పన్నులు కట్టి మీకు మేపుతుంటే మీరు మా పిల్లల మానాలను కూడా రక్షించలేకపోతే ఎందుకండి మీకు జీతాలు? వాడు 3 రోజుల నుంచి దొరుకుతలేడు ముజ్రిం, ఎక్కడ పోయాడు? ఈ అబ్బాయికి ఒకవేళ శిక్ష పడితే ఎన్నేళ్ళు శిక్ష పడవచ్చు ఈ విషయంలో? 20 సంవత్సరాలు పడుతుంది. 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. లైఫ్ కొలాప్స్. వాడు ఈ లైఫ్ కొలాప్స్ కాలేదా మరి? అదే లైఫ్ కొలాప్స్ అంత అయిపోయింది. ఇందులో నుంచి బయట పడేసుకో. బండి సంజయ్ కూడా పోతాడు జైలుకి. ఎస్, ఆయన కూడా శిక్ష పడుతుంది. ఎందుకంటే అమ్మాయి తల్లి చెప్తుంది, ఆయన భయపెట్టించింది మమ్మల్ని. సంగప్ప కూడా పోతాడు జైలుకు, బరాబర్ పోతారు. రేవంత్ రెడ్డి న్యాయబద్ధంగా విచారణ చేస్తాం. అందుకొరకే మేము అంటున్నాం,
హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వం జరగాలి. మీరు చూడండి బీజేపీలో స్టోరీ ఎట్లుంటాయంటే, బ్రిజ్ భూషణ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, వినీత్ ఫోగట్ రెజ్లర్, అమ్మాయిలందరూ మా మీద విపరీతంగా లైంగిక అత్యాచారాలు చేస్తున్నారు వీళ్ళు అంటే అని తీసేయాలి. బ్రిజ్ భూషణ్ రోడ్ల మీదకి వచ్చి పండుకున్నారు అమ్మాయిలు, ఏం చేయలేరు. సెకండ్ పాయింట్, ఉన్నావు 2017లో సార్ మాకు ఉద్యోగం ఇవ్వండి అని 17 సంవత్సరాల బాలిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోతుంది. సేన్ గారిని ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. అరే ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నదిరా, ఎర్రగా బుర్రగా ఉన్నదని చెప్పి మరుసటి రోజు ఆ అమ్మాయిని ఎమ్మెల్యే అనుచరులందరూ కిడ్నాప్ చేసుకొని పోయి ఘోరంగా అత్యాచారం చేస్తారు. ఆ అమ్మాయి పొల్యూషన్ పోతుంది, నా మీద అత్యాచారం జరిగింది, ఎమ్మెల్యే మీద కేసు పెట్టండి అని పెట్టారు. తండ్రి విరోచితంగా పోరాడతాడు అమ్మాయి మీద, అమ్మాయి కోసం తండ్రిని చంపేస్తారు. 2018లో బాగా గొడవ అయితే రాష్ట్ర వ్యాప్తంగా యూపీలో, అప్పుడు తండ్రిని అప్పుడు ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అవుతాడు. తర్వాత సిబిఐ కేసు చేస్తుంది. సిబిఐ కేసులో ఇది శిక్ష పడుతుంది, 20 సంవత్సరాల శిక్ష పడుతుంది. హైకోర్టు శిక్షను సస్పెండ్ చేస్తుంది. మళ్ళీ దేశవ్యాప్తంగా గొడవ అవుతుంది. గొడవ అయితే అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సస్పెండ్ చేస్తుంది. మూడవది బిల్కిస్ బాన్ అనే మహిళ ఘోరంగా రేపు గురవుతుంది 2002 గుజరాత్ మత కులాలలో. ఆమె రేప్ చేసిన వాళ్ళందరినీ జైలు పడేస్తారు. వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే వాళ్ళకు పూలదండలు ఇస్తారు. ఎవరు? బీజేపీ. గుర్మీత్ రామ్ రహీం సింగ్ హర్యానాలో డేరా సచ్చా సౌదా అమ్మాయిలందరిని రేప్ చేసి వాళ్ళ బంధువులను చంపేసిండని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి వాడు జైలు పోతాడు. హర్యానా ఎలక్షన్ల కోసమని వాడిని బయటికి తీస్తారు. నిత్యానంద స్వామి పరార్, దేశం లేడు. రేపు ఈ బండి సాయి భగీరథ్ కూడా ఏదో ఒక ద్వీపానికి పోయి నిత్యానంద స్వామి దాకా ఈయన ఒక స్వామి అయినా నేను ఆశ్చర్యపోను. నిజం పిచ్చన్న, ఇది జోక్ కాదు, ఇది వాస్తవం, ఇది జరుగుద్ది. స్వామి అవతారం ఇచ్చినా మీరు ఆశ్చర్యపోను అవసరం. సార్ ఈ పిల్లవాని గురించి డిపార్ట్మెంట్లో ఉన్న ఒక సమాచారం ఉంటుంది కదా, ఒకసారి కేసు అయిన తర్వాత ఏ సమాచారం ఉన్నది ఈ అబ్బాయి మీద? సమాచారం ఎక్కడుంది? హోంమంత్రి కొడుకు కదా, సమాచారం ఎందుకుంటుంది? రౌడీ షీటర్లు మీకు ఒక విషయం తెలుసా? మా గెల్లు శ్రీనివాస్ మీద, మా బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం అధ్యక్షుడి మీద రౌడీ షీట్ పెట్టిండ్రు. ఆయన చేసిన పాపం ఏంది? ఫీ రియంబర్స్మెంట్ కోసం కొట్లాడు. రౌడీ షీట్ పెట్టినరా? రౌడీ షీట్ పెట్టిండ్రండి. ఫీ రియంబర్స్మెంట్ కోసం కొట్లాడితే రౌడీ షీట్ పెట్టిండ్రు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీద. ఎవరి మీద పెట్టాలి రౌడీ షీటు? బండి సంజయ్ కొడుకు మీద పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? పిల్లల కోసం, పిల్లలకు అన్నల సక్కలు లేవని పోతే విషాహారం సంఘటనలు జరుగుతున్నాయంటే ఆయన మీద రౌడీ షీట్ పెట్టిండ్రు. మొన్నే క్రిషాంక్ మీద 35 కేసులు పెట్టిండ్రు. 35 కేసులు. మన జైలు పోయినాం మేము, కేటీఆర్, సత్యేందర్ రెడ్డి గారు. సార్ బాగా ధనవంతులైన పిల్లలకు కొన్నాళ్ళుగా చూస్తున్నాం, మీడియా వచ్చిన తర్వాత చాలామంది విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది, అధికార యంత్రాంగం వారి విషయంలో ఎట్లా వ్యవహరిస్తుంది? ఈ దేశంలో చట్టం ఉన్నవాడికి చుట్టం చెన్నగారు. అందుకనే వాళ్ళు మేము ఏం చేసినా మా మమ్మీ డాడీ మమ్మల్ని రక్షిస్తారు. మాకు నెట్వర్క్ ఉంది. ధనవంతులంతా మా అంకుల్స్, ఆంటీలు, పోలీసు వాళ్ళు కూడా మా ఇళ్ళకే వస్తారు. మేము మా ఫామ్ హౌస్లకు, పార్టీలకి వస్తారు. మా ధనవంతుల ఇళ్ళకి వస్తారు. మాకు పెద్దగా అన్యాయం జరుగుతుందని వాళ్ళు, మాకేదో హాని జరుగుతుందని వాళ్ళు అనుకుని మేము జైలు పోయే పరిస్థితి రాదు అనుకుంటే మేము సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అనుకుంటారు. అవసరం అనుకుంటే నీరవ్ మోడీ లాగానో, విజయమాల్య లాగా దేశం వదిలిపెట్టిపోతే, ఇప్పుడు సాయి భగీరథ్ పోయింది కదా, అట్లా పోతాం. ఏమున్నది? తర్వాత మేము మంచోళ్ళమే, మేమందరం కూడా సచ్చులరమే అని మాకు చెప్పడం కోసం పెయిడ్ సోషల్ మీడియా ఉంటుంది. మాకు మంచి ఇన్స్టాగ్రామ్ పేజీలు తయారు చేస్తారు. మాకు కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి. 2 నిమిషాలు యూట్యూబ్ ఛానల్ తయారవుతుంది. ఒక మంచి పేరు మోసిన జర్నలిస్ట్ని చేస్తారు. తర్వాత ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ మొదలు పెడతారు. ఓ వాడి ఎక్స్ చాలా మంచోడు, అది ఇది చాలా గొప్పోడు, చూడు పేదలకు సాయం చేసిండు, పేద విద్యార్థులకు సాయం చేసిండు అని. వాడు ఎంత దుర్మార్గుడైనా, కీచకుడైనా వాడిని కర్మయోగిలాగా తయారు చేస్తారు. ఆ విధంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేయొచ్చు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఏమున్నది కొత్తదనం ఏమున్నది? ఇలా పోలీసు వాళ్ళని కొనేస్తారు, సైలెంట్ చేస్తారు. ఇప్పుడు పోలేదా మరి పోలీసు? నేను పైసలు మారినాయో నాకు తెలియదు ఈ విషయంలో. డీజీపీనే చెప్పాలి ఈ విషయం. ఎట్లా తెలుస్తుంది? అసలు ముందు ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నారు మీరు. అట్లా కాదండి, వాస్తవం చెప్తున్నాను నేను. లేకపోతే ఎందుకు వాడు పారిపోయాడో చెప్పండి చూద్దాం. మీకు అక్యూజ్డ్, ఒక్క నిమిషం అండి, అక్యూజ్డ్ ఎవడో తెలుసు, వాడు ఎవరి కొడుకో తెలుసు, వాడు ఎక్కడ ఉంటారో తెలుసు. టీవీ నైన్ ఆఫీస్ ఎదురుగా వాళ్ళ ఇల్లు ఉంటుంది, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో. ఎక్కడ పోయి 2 నిమిషాలు తీసుకురాలేమండి?
హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకురారా, వాళ్ళ పిఆర్ఓ ఫోన్ చేస్తే సార్ సీరియస్ కేసే బాబు, మా ఇజ్జత్ పోతుంది, ముందైతే తీసుకురా, సెక్షన్ల తర్వాత ఆల్టర్ చేద్దాం, ముందైతే వాళ్ళు జైలేద్దాము, తర్వాత చూద్దాం సార్ అని చెప్పి ఆయనను ఒప్పించి తీసుకురావాలి. తర్వాత నీ పని నువ్వు చేసుకో. అదంతా జరగలేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్కు ట్రై చేస్తాడు, సుప్రీంకోర్టు దాకా పోతాడు. ఆయన సుప్రీంకోర్టు దాకా పోయి ముందస్తు బెయిల్ పట్టుకొస్తాడు. ఆయన మంచోడే అంటారు. ఏమున్నది ఈ ఊర్లల్లో కరీంనగర్ ఏమంటారు, సుభాష్ నగర్ బస్తీలా, ఈ మంకమ్మ తోటల, ఈ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. పాపం వాళ్ళ మత్తులో ముంచిండ్రు, ఏం చేస్తారు. ఈ విషయంలో గవర్నమెంట్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ముఖ్యమంత్రి ప్రధానంగా మీరు ముఖ్యమంత్రి టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు ఆయన ఏం చేయాలి? టార్గెట్ కాదు, వాస్తవాలు చెప్తున్నాను. ఆయన ఏం చేయాలన్నా, ఆయన ప్రతిరోజు రివ్యూ చేయాలి ఈ కేసుని. సిబిఐకి లెటర్ రాయాలి, ఇంటర్పోల్కి లెటర్ రాయాలి, అదేవిధంగా బండి సంజయ్ ఇంటిని సోదా చేయించాలి, తర్వాత బండి సంజయ్ ఫామ్ హౌస్ సోదా చేయించాలి, ఆయనకి ఇంకెక్కడెక్కడ అడ్డాలున్నాయి అడ్డాలని సోదా చేయించాలి, వాళ్ళ దోస్తులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చేది నిరూపించుకోవాలి. లేట్ అయిపోయింది. ఆయన ఇప్పుడు పాపం ప్రాయచిత్తం కావాలంటే ఇవన్నీ చేయాల్సింది. ఆయన బండి సంజయ్ కూడా అరెస్ట్ చేయాలి, ఆయన నోటీస్ పంపించి. మీ పార్టీ ఈ విషయంలో మీ పార్టీ ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. మాకు చట్టబద్ధ పాలన కావాలి, ధర్మం 4 పాదాలు నడవాలి, చట్టం అమలు కావాలి, చట్టం డబ్బున్నడికి చుట్టం కాకూడదు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అదే చెప్తే మేము ఇప్పుడు కూడా అదే చేస్తాం. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా షీటీంలు పెట్టింది కేసీఆర్ గారు, దిశ కేసులో చాలా తీవ్రంగా స్పందించింది కేసీఆర్ గారు, రైట్. సో అదేవిధంగా మహిళా పొల్యూషన్లు విపరీతంగా పెంచింది కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనంతమంది మహిళలను పోలీస్ ఆఫీసర్లుగా, పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ చేసింది కేసీఆర్ గారు. సీసీటీవీ కెమెరాలు పెట్టింది కేసీఆర్ గారు. అదేవిధంగా పెట్రోలింగ్ వాహనాలను 700 కోట్లు పెట్టి పెట్రోలింగ్ వాహనాలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టింది కేసీఆర్ గారు. సో ఆ విషయంలో ఎవరికీ డౌట్ లేదు. ఒకప్పుడు తెలంగాణ నెంబర్ 1 స్థానం నిలబడింది, అలా తెలంగాణ సింకింగ్. తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడుకుంటాం, అందరు చాలా ఘోరంగా మాట్లాడుతున్నాం. బాధ అనిపిస్తున్నది, కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ ఏం చేస్తాం, తప్పదు, పోరాటం చేయాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. అదేవిధంగా ఎంతటి స్థాయి పోరాటం కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మేము ఒక్కటే చెప్తున్నాం, మళ్ళీ మేము ఫ్యాక్ట్స్ మీదనే మాట్లాడుతాం. దీంట్లో ఆయన ఏదో గతంలో అన్నాడని, ఆయన కేటీఆర్ని అన్నాడనో, ప్రవీణ్ కుమార్ని అన్నాడనో, వాటి మీద కాదు, ఫ్యాక్ట్స్ మీదనే మాట్లాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ బుచ్చన్న గారు.